హాయ్ హలో నమస్తే బ్లూ స్టార్ ఎడ్యుకేషన్కి స్వాగతం సుస్వాగతం. మై నేమ్ ఈస్ క్రాంతి కుమార్. ఈరోజు మనము జనరల్ అవేర్నెస్ సంబంధించిన క్వశ్చన్స్ అనేవి ప్రిపేర్ చేసుకుందాము, డిస్కస్ చేసుకుందాము. ఈ క్వశ్చన్స్ అనేవి ఏ విధంగా అడుగుతారు ఒకసారి చూసుకుందాము. డిస్కషన్ పార్ట్లో వాటి గురించి తెలియజేసుకుందాము. అయితే వీడియోలోకి వెళ్ళే ముందు కొత్తగా చూసేవాళ్ళు ముందుగా వీడియో చూసేవాళ్ళు ఎవరైనా ఉంటే బ్లూ స్టార్ ఎడ్యుకేషన్ లైక్ చేయండి. పక్కనే బెల్ బటన్ ఉంది. బెల్ బటన్ నొక్కితే ఆటోమేటిక్గా నేను ఏ వీడియో చేసినా కూడా మీకు ఆటోమేటిక్గా నోటిఫికేషన్ ద్వారా మీకు అందుతాయి. సో లేట్ చేయకుండా సబ్స్క్రైబ్ బటన్ నొక్కండి, పక్కనే బెల్ బటన్ నొక్కండి. అదేవిధంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. అయితే ఫస్ట్ క్వశ్చన్ చూడండి. బిహు ఈజ్ వన్ ఆఫ్ ది మోస్ట్ పాపులర్ డ్యాన్స్ ఆఫ్ విచ్ ఇండియన్ స్టేట్ అన్నారు. బిహు అనేది ఏ రాష్ట్రానికి సంబంధించిన వన్ ఆఫ్ ది మోస్ట్ పాపులర్ డ్యాన్స్ ఆఫ్ విచ్ ఇండియన్ స్టేట్ అన్నారు. ఫస్ట్ ఆన్సర్ చూడండి, ఇది మహారాష్ట్రనా, సెకండ్ ఆప్షన్ హర్యానానా, సి అస్సామా, డి మధ్యప్రదేశ్. ఇది ఏ రాష్ట్రానికి సంబంధించింది? అస్సాం రాష్ట్రానికి సంబంధించిన బిహు అనేది అస్సాం రాష్ట్రానికి సంబంధించిన డ్యాన్స్ ఫెస్టివల్ అన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇండియాస్ టోటల్ ఏరియా అన్నారు. భారతదేశం యొక్క పూర్తి వైశాల్యం ఎంత అన్నారు. 3.7 మిలియన్ స్క్వేర్ కిలోమీటర్స్, లేకపోతే 3.5 మిలియన్ స్క్వేర్ కిలోమీటర్స్, లేదా 4.2 మిలియన్ స్క్వేర్ కిలోమీటర్స్, డి 3.2 మిలియన్ స్క్వేర్ కిలోమీటర్స్. ఇది చాలా ఇంపార్టెంట్ అండి. మన ఈ ఎగ్జామ్ కోసమే కాకుండా మిగతా ఎగ్జామ్స్ కూడా అడగవచ్చు. ఆప్షన్ డి 3.2 మిలియన్ స్క్వేర్ కిలోమీటర్స్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. ద సెక్స్ రేషియో ఇన్ ఇండియా అకార్డింగ్ టు ది 2011 సెన్సెస్ అన్నారు. ఆప్షన్ ఏ 972, ఆప్షన్ బి 960, ఆప్షన్ సి 940, ఆప్షన్ డి 950. స్త్రీ పురుషుల నిష్పత్తి ఎంత అని మనకు అడిగారనమాట. ఇక్కడ చూడండి, సెక్స్ రేషియో ఇన్ ఇండియా అకార్డింగ్ టు ది మనకు 2011 జనాభా లెక్కల ప్రకారము స్త్రీ పురుషుల నిష్పత్తి ఎంత అడిగారు. 972నా, లేకపోతే 960నా, లేకపోతే 940నా, లేకపోతే 950నా. అంటే 940 అనేది 1000 మెంబర్స్కి ఎంతమంది ఉన్నారు? 940 మెంబర్స్ అనేది స్త్రీలు ఉన్నారని ఇక్కడ మనకు తెలియజేస్తారు అనమాట. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ఇండియన్ ఆక్వాటిక్ ఎనిమల్. ఆక్వాటిక్ ఎనిమల్, ఇండియా యొక్క ఆక్వాటిక్ ఎనిమల్ ఏంటిది, జంతువు ఏంటిది అని అడిగారనమాట. రివర్ డాల్ఫినా, లేకపోతే క్రొకడైలా, టాటాయిసా, లేకపోతే గ్రీన్ ఫ్రాగా. అంటే ఇండియన్ గంగా రివర్ ఉన్నది కదా, గంగా రివర్లో ఒక డాల్ఫిన్ అనేది ఆక్వాటిక్ ఎనిమల్. ఇండియన్ ఆక్వాటిక్ ఎనిమల్ అంటే ఏది వస్తుంది? రివర్ డాల్ఫిన్ అనేది వస్తుంది. రివర్ డాల్ఫిన్ అనేది ఇండియన్ ఆక్వాటిక్ ఎనిమల్. అదేవిధంగా నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. ఇన్ విచ్ సెంచరీ డిడ్ పోర్చుగీస్ మర్చెంట్స్ ఫస్ట్ ల్యాండ్ ఇన్ గోవా. వాళ్ళు ఏ సంవత్సరంలో పోర్చుగీసు వ్యాపారస్తులు గోవాలో అడుగు పెట్టారు అన్నారు. ఇన్ విచ్ సెంచరీ అంటే ఏ సెంచరీలో, ఏ శతాబ్దంలో వాళ్ళు పోర్చుగీసు మర్చెంట్స్ ఫస్ట్ ల్యాండ్ ఇన్ గోవా. ఏ సెంచరీలో వాళ్ళు అడుగు పెట్టారు? 17th సెంచరా, 15th సెంచరా, 14th సెంచరా, 16th సెంచరా. అంటే వాళ్ళు అడుగుపెట్టింది 16th సెంచరీలో మన గోవాలో అడుగుపెట్టారు పోర్చుగీస్ వారు. 1498లో కేరళలోని కాలికట్కు చేరుకున్నా కానీ వాళ్ళు 16th సెంచరీలో గోవాలో అడుగు పెట్టారనమాట వ్యాపారస్తులు. అదేవిధంగా నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. హూ డిజైన్డ్ ద ఇండియన్ పార్లమెంట్ ఇన్ న్యూఢిల్లీ అన్నారు. ఎడ్విన్ ల్యాండ్సియర్ లుటియన్స్, లేకపోతే గెస్టెల్ ఎఫ్టెల్, లేకపోతే లీ కార్బసియర్, లేకపోతే బొనానో పిసానో. అంటే ఎడ్విన్ ల్యాండ్సియర్ లుటియన్స్ ఇండియన్ పార్లమెంట్ అనేది డిజైన్ చేశారనమాట. ఎవరు డిజైన్ చేశారంటే ఎడ్విన్ ల్యాండ్సియర్ లుటియన్స్. ఇప్పుడు ప్రస్తుతం ఉన్న పార్లమెంటును ఎడ్విన్ ల్యాండ్సియర్ లుటియన్స్ డిజైన్ చేశారనమాట బ్రిటిష్ కాలంలో. అదేవిధంగా నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము మనము. హిందీ దివాస్ సెలబ్రేటెడ్ ఇన్ ఇండియా ఆన్. ఏ డేటున మనం హిందీ దివాస్ అనేది, జాతీయ హిందీ దినోత్సవం ఏ రోజున జరుపుకుంటారు అని అడిగారు. 14th సెప్టెంబర్, 12th ఏప్రిల్, 10th ఏప్రిల్,
లేకపోతే 14th డిసెంబర్ ఏ రోజున జరుపుకుంటారు అంటే మనము 14th సెప్టెంబర్న మనము హిందీ దివాస్ సెలబ్రేషన్ అనేది జరుపుకుంటాము. అదేవిధంగా నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, విచ్ స్టేట్ హ్యాస్ హైయెస్ట్ లిటరసీ రేట్ ఇన్ ఇండియా? ఏ స్టేట్లో హైయెస్ట్ లిటరసీ రేట్ అనేది ఎక్కువగా ఉన్నది? కేరళలోనా, గోవాలోనా, మిజోరమా, మణిపూర్? అంటే కేరళలో మనకు హైయెస్ట్ లిటరసీ రేట్ అనేది ఉన్నది. విధంగా నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, విచ్ స్టేట్ ఈజ్ నోన్ యాజ్ ఇండియన్ స్పైస్ గార్డెన్? స్పైస్ గార్డెన్గా ఏ స్పైస్ అంటే సుగంధ ద్రవ్యాలండి, స్పైస్ గార్డెన్ ఆఫ్ అని ఏ స్టేట్ను అంటారు? కేరళనా, అస్సామా, మిజోరమా, కర్ణాటక? అంటే మనం కేరళను స్పైస్ గార్డెన్ ఆఫ్ ఇండియా అంటారు. ఏ రాష్ట్రాన్ని అంటారు? కేరళను స్పైస్ గార్డెన్ ఆఫ్ ఇండియా అంటారు. అదేవిధంగా నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ఆన్ విచ్ రివర్ బ్యాంక్ ఈజ్ గోవా లొకేటెడ్? ఏ నది ఒడ్డున గోవా పట్టణం అనేది ఉన్నది? మండోవినా, గోమతినా, సబర్మతినా, గోదావరి? అంటే మండోవి నది తీరాన గోవా పట్టణం అనేది ఉన్నది. ఏ నది తీరాన ఉన్నది? మండోవి నది తీరాన గోవా పట్టణం ఉన్నది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము, విచ్ స్టేట్ ఇన్ ఇండియా ఈజ్ ది లార్జెస్ట్ ప్రొడ్యూసర్ ఆఫ్ సోయాబీన్? సోయాబీన్ ఉత్పత్తిలో ఏ రాష్ట్రము పెద్ద ఎక్కువగా ఉత్పత్తి చేస్తున్నది అని అడిగారు క్వశ్చను. విచ్ స్టేట్ ఇన్ ఇండియా ఈజ్ ద లార్జెస్ట్ ప్రొడ్యూసర్ ఆఫ్ సోయాబీన్? సోయాబీన్ ఉత్పత్తిలో ప్రథమ స్థానం ఉన్నది ఏంటిది అంటే అస్సామా, బీహార్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర? అంటే మధ్యప్రదేశ్ రాష్ట్రము సోయాబీన్ ఉత్పత్తిలో ముందంజలో ఉన్నది. అదేవిధంగా ఎక్కువగా ఉత్పత్తి చేస్తుంది అనమాట ఇక్కడ. నెక్స్ట్, విచ్ ఈజ్ ద ఇండియాస్ ఫస్ట్ ఆర్టిఫిషియల్ శాటిలైట్? ఇండియా యొక్క ఆర్టిఫిషియల్ శాటిలైట్, మొట్టమొదటి ఆర్టిఫిషియల్ శాటిలైట్ ఏంటిది మనది? ఆర్యభట్టనా, భాస్కర, యాప్లా, ఇన్సెటా? అంటే ఆర్యభట్ట అనేది ఇండియా యొక్క ప్రప్రథమ శాటిలైట్, ఇండియా ఆర్టిఫిషియల్ శాటిలైట్. ఇది 1975లో దీన్ని అంతరిక్షంలోకి పంపించారు. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ది ఫస్ట్ యూనివర్సిటీ ఎస్టాబ్లిష్డ్ ఇన్ ఇండియా? ఆప్షన్ ఏ యూనివర్సిటీ ఆఫ్ కోల్కతా, ఆప్షన్ బి యూనివర్సిటీ ఆఫ్ ఢిల్లీ, యూనివర్సిటీ ఆఫ్ బాంబే, లేకపోతే మద్రాస్ యూనివర్సిటీ. మన దేశంలో ఎస్టాబ్లిష్ చేసిన మొదటి యూనివర్సిటీ ఏంటిది? యూనివర్సిటీ ఆఫ్ కోల్కతా. ఈ 1857లో జనవరి 24న దీన్ని ఏర్పాటు చేశారు. 1857 జనవరి 24th జనవరిలో దీన్ని ఏర్పాటు చేశారు. 1857 24th జనవరిన దీన్ని ఏర్పాటు చేశారు, యూనివర్సిటీ ఆఫ్ కోల్కతా. ఇది ఇండియాలోని మొదటి యూనివర్సిటీ అనమాట. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ద ఫస్ట్ ఐఐటి ఎస్టాబ్లిష్డ్ ఇన్ 1951 నౌన్ యాజ్? మన ఇండియాలో ఏర్పాటు చేయబడిన మొదటి ఐఐటి ఏంటిది అన్నారు? ఐఐటి ఢిల్లీనా, ఐఐటి ఖరగ్పూర్, ఐఐటి మద్రాసా, ఐఐటి కాన్పూర్? అంటే ఐఐటి ఖరగ్పూర్ వాజ్ ద ఫస్ట్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ ఇండియా, ఐఐటి 1951. అదేవిధంగా నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ద స్మాలెస్ట్ డిస్ట్రిక్ట్ ఇన్ ఇండియా మహే ఆర్ పుదుచ్చేరినా, లేకపోతే లక్షద్వీప, లేకపోతే సెంట్రల్ న్యూఢిల్లీనా, లేకపోతే డయ్యూనా, డామన్ డయ్యూనా? అంటే మహే అనేది ఇండియాలోనే అతి చిన్న డిస్టిక్ అనమాట. ఇది ఎన్ని కిలోమీటర్ అంటే 9 కిలోమీటర్లు మాత్రమే ఉంటుంది. ఎంత దీని విస్తీర్ణం ఎంత ఉంటుందంటే జస్ట్ 9 కిలోమీటర్స్ ఉంటుంది. తర్వాత మనకు సెంట్రల్ న్యూఢిల్లీ వస్తుంది, ఇది 23 ఉంటుంది. తర్వాత లక్షద్వీప్ వస్తుంది, ఇది 32 కిలోమీటర్స్ అనేది. ఈ విధంగా అనేది దీని విస్తీర్ణాలు ఉన్నాయి. అదేవిధంగా నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము, బిగ్గెస్ట్ డిస్టిక్ ఇన్ ఇండియా? భారతదేశంలో అతి పెద్ద డిస్టిక్ ఏది అని అడిగారు. కచ్ గుజరాతా, లేకపోతే లడాక్ జమ్మూ అండ్ కాశ్మీరా, వారణాసి ఇన్ యూపీనా, లేకపోతే జోధ్పూర్ ఇన్ రాజస్థానా? అంటే మనకు కచ్ ఇన్ గుజరాత్. ఇది దీని మొత్తం విస్తీర్ణం ఎంత అంటే 45,652 స్క్వేర్ కిలోమీటర్స్. ఎంత? 45,652 స్క్వేర్ కిలోమీటర్స్. ఇది ఇంపార్టెంట్ అండి. పెద్దవి చిన్నవి మొత్తం కూడా మనము గుర్తుంచుకోవాల్సిందే. స్క్వేర్ కిలోమీటర్స్ ఇక్కడ 45,652. ఇదేనా 9
కిలోమీటర్స్ అంతే, స్క్వేర్ కిలోమీటర్స్, జస్ట్ 9 స్క్వేర్ కిలోమీటర్స్. ఇదేనా 45,652. కచ్ గుజరాత్లో ఉన్నది కచ్ గుజరాత్ ఉన్నది కదా మనకు. ఆ కచ్ జిల్లా అనేది మన ఇండియాలోనే అతి పెద్ద జిల్లా. మహేనేనో అతి చిన్న జిల్లా అయితే కచ్ గుజరాత్ ఏనో అతి పెద్ద జిల్లా. ఇలాంటివన్నీ ఫారెస్ట్ గురించి కానీ వీటి గురించి కానీ అడుగుతారు, ఒకసారి చూసుకోండి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. విచ్ ఈజ్ ద హైయెస్ట్ వాటర్ ఫాల్ ఇన్ ఇండియా? కుంచికల్ ఫాల్స్, బర్హేపానీ ఫాల్స్, ఆప్షన్ సి నోక్కలై ఫాల్స్ అనేది ఉన్నాయి. నెక్స్ట్ జోగ్ ఫాల్స్ అనేవి ఉన్నాయి. ఈ వరుస అనేది కుడంకలై ఫాల్స్ అనేది కుంచికల్ ఫాల్స్ అనేవి మనకు కర్ణాటకలో ఉన్నది. దీని తర్వాత బర్హేపానీ ఫాల్స్ అనేది నోకల్కనే ఫాల్స్ అనేది వరుసగా లీస్ట్ అనేది ఉన్నది, ఒకదాని తర్వాత ఒకటి. ఫస్ట్ కుంచికల్ ఫాల్స్ అనేది మన కర్ణాటకలో ఉంది. దీని ఎత్తు 455 మీటర్స్ ఎత్తులో అనేది కుంచికల్ ఫాల్స్ అనేది ఉన్నదనమాట. దీని తర్వాత మనకు జోగ్ జలపాతం కూడా, మనకు జోగ్ ఫాల్స్ కూడా కర్ణాటకలో ఉన్నది. బర్హైపానీ ఫాల్స్ అనేది మనకు ఈశాన్య రాష్ట్రాల్లో ఉన్నది. అదేవిధంగా నోన్కలై ఫాల్స్ అనేది కూడా ఈశాన్య రాష్ట్రాల్లో ఉన్నది. ఈ 3 వరుసగా ఉంటున్నాయి. వీటిని ఒకసారి మీరు అబ్జర్వ్ చేసుకోండి. తర్వాత జోగ్ ఫాల్స్ అనేది వస్తున్నది. కుంచికల్ ఫాల్స్ అనేది చాలా ఇంపార్టెంట్, మనకు హైయెస్ట్ వాటర్ ఫాల్ కాబట్టి ఇది ఇంపార్టెంట్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. విచ్ ఈజ్ ద లార్జెస్ట్ ఫ్రెష్ వాటర్ లేక్ ఇన్ ఇండియా? కొల్లేరు ఏపీ, ఓలార్ లేక్ కాశ్మీర్, చిల్కా లేక్ ఇన్ ఒరిస్సా, దాల్ లేక్ ఇన్ కాశ్మీర్. విచ్ ఈజ్ ద లార్జెస్ట్ అతి పెద్ద ఫ్రెష్ వాటర్ మంచినీటిది సరస్సు ఏది అన్నారు? మనకు ఊలార్ లేక్ ఇన్ కాశ్మీర్లో ఉన్న ఊలార్ లేక్ అనేది అతిపెద్ద, ఇండియాలోనే అతిపెద్ద మంచినీటి సరస్సు అనేది వస్తుందన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. విచ్ వైల్డ్ లైఫ్ శాంక్చురీ ఫస్ట్ నేషనల్ పార్క్ ఇన్ ఇండియా? ఇండియాలోనే మొట్టమొదటి నేషనల్ పార్క్ ఏంటిది అన్నారు? జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్, కజీరంగా నేషనల్ పార్క్, మానస్ నేషనల్ పార్క్, గిర్ నేషనల్ పార్క్. జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్ అనేది మన దేశంలోనే మొట్టమొదటి నేషనల్ పార్క్. ఏంటిది? జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్. ఇది ఆంగ్లేయుడి పేరు మీదుగా ఇది ఏర్పాటు చేశారు. అప్పుడున్న ఆయన ఏర్పాటు చేశారు కాబట్టి, బ్రిటిష్ కాలంలో అతని పేరు మీద ఏర్పాటు చేశారు కాబట్టి అది అంతే కంటిన్యూ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. రవీంద్రనాథ్ ఠాగూర్ ఫస్ట్ ఏషియన్ ఓన్ నోబెల్ ప్రైజ్ అని అన్నారు. ఇన్ 1930 ఫర్ ది బుక్. ఏ బుక్కు గాను అతనికి నోబెల్ ప్రైజ్ అనేది వచ్చింది అన్నారు? గీతాంజలి, గోరానా, మాన్సీనా, లేకపోతే ద పోస్ట్ మాస్టర్ అంటే గీతాంజలి రచనకు గాను ఇతనికి నోబెల్ ప్రైజ్ అనేది వచ్చింది. ఏసియాలోనే మొట్టమొదటిగా సాహిత్యంలో ఎవరికి వచ్చిందంటే ఏసియాలోనే వచ్చింది మొట్టమొదటిసారిగా ఇతని గీతాంజలి రచనకు వచ్చింది. అయితే దీంట్లో ఎన్ని పోయమ్స్ ఉన్నాయంటే 103 పోయమ్స్ ఉన్నవి. ఇవి కూడా ఇంపార్టెంట్. ఎన్ని పోయమ్స్ అంటే మొత్తం 103 పోయమ్స్ అనేవి దీంట్లో ఈ గీతాంజలి బుక్లో ఉన్నాయన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ప్రాజెక్ట్ టైగర్ ఇన్ ఇండియా వాజ్ స్టార్టెడ్ ఇన్ ది ఇయర్. ఏ ఇయర్లో, మనకు ఏ సంవత్సరంలో ప్రాజెక్ట్ టైగర్ అనేది ఏర్పాటు చేశారు? గవర్నమెంట్ స్టార్ట్ చేసింది అనమాట. 1970లోనా, 1972నా, 1973నా, 1984 అంటే 1973లో ప్రాజెక్ట్ టైగర్ అనే పులుల సంరక్షణ కోసం ప్రాజెక్ట్ టైగర్ అనే కార్యక్రమాన్ని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా స్టార్ట్ చేసిందనమాట. అదేవిధంగా చూడండి. ఆపరేషన్ ఫ్లడ్ ఈజ్ ఏ మూమెంట్ రిలేటెడ్ టు విత్ ప్రోడక్ట్ అన్నారు. ఏ ఆపరేషన్ ఫ్లడ్ అనేది దేనికి సంబంధించింది అని అడిగారు? మిల్కా, ఫ్రెష్ వాటరా, లేకపోతే రైసా, ఫిషా అంటే మనకు క్షీర విప్లవము పాలకు సంబంధించింది. ఆపరేషన్ ఫ్లడ్ అనేది పాలకు సంబంధించింది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. హూ ఈజ్ నోన్ యాజ్ ద ఫాదర్ ఆఫ్ ఇండియన్ గ్రీన్ రెవల్యూషన్ అన్నారు? ఫాదర్ ఆఫ్ గ్రీన్ రెవల్యూషన్ ఎవరు? గ్రీన్ రెవల్యూషన్ అంటే మనము వ్యవసాయానికి సంబంధించింది. గ్రీన్ హరిత విప్లవం ఉన్నది కదా, హరిత విప్లవాన్ని మనము ఇంగ్లీష్లో గ్రీన్ రెవల్యూషన్ అంటారు. దీన్ని హూ ఈజ్ ద ఫాదర్ ఆఫ్ ఇండియన్ గ్రీన్ రెవల్యూషన్ అంటే నార్మన్ బోర్లాగా, లేకపోతే ఎంఎస్ స్వామినాథన్, విశ్వనాథన్, లేకపోతే రంగరాజన్ అంటే ఎంఎస్ స్వామినాథన్ ఫాదర్ ఆఫ్ ఇండియన్ గ్రీన్ రెవల్యూషన్ అనమాట. వరల్డ్లోనే మొట్టమొదటిసారిగా నార్వేలో, స్వీడన్లో నార్మన్ బోర్లాగ్ ఇతను వరల్డ్లోనే మొట్టమొదటిగా గ్రీన్ రెవల్యూషన్ ఈయన నార్మన్ బోర్లాగ్ ప్రవేశపెట్టాడు. మన ఇండియాలో మాత్రము ఎంఎస్ స్వామినాథన్ ప్రవేశపెట్టాడు. ఇది కూడా ఇంపార్టెంటే, నార్మన్ బోర్లాగ్. అదేవిధంగా నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. సాంస్క్రిట్ ఈజ్ అఫీషియల్ లాంగ్వేజ్ ఆఫ్ విచ్ స్టేట్ అన్నారు? సాంస్క్రిట్ ఏ రాష్ట్రం యొక్క ప్రధాన
భాషగా గుర్తించారు అన్నారు. అధికార భాషగా గుర్తించారు. ఏ రాష్ట్రానికి సంబంధించింది? ఉత్తరాఖండ, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, బీహార్ అంటే ఉత్తరాఖండ్ యొక్క ఉత్తరాఖండ్ రాష్ట్రం యొక్క అధికార భాషగా సాంస్క్రిట్ అనేది వారి రాష్ట్రానికి అధికార భాషగా గుర్తించారనమాట. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. హౌ మెనీ పర్వాస్ ఇన్ మహాభారత బుక్? ఎన్ని పర్వాలు ఉన్నాయి? 7, 18 లేకపోతే 19, 20 అంటే 18 పర్వాస్ ఇన్ మహాభారత బుక్. దిర్ ఆర్ 18 పర్వాస్ ఇన్ మహాభారత బుక్. అదేవిధంగా రామాయణంలో అయితే ఖండాలుగా అంటారు, మహాభారతంలో అయితే పర్వాలు అంటారు. మనకు 7 ఖండాలు అనేవి రామాయణంలో ఉంటే 18 పర్వాలు అనేవి మహాభారతంలో ఉంటాయి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇన్ విచ్ ఇయర్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా షిఫ్టెడ్ ఫ్రమ్ కోల్కతా టు ఢిల్లీ? కోల్కతా నుంచి ఢిల్లీకి ఏ సంవత్సరంలో దాన్ని రాజధాని అనేది మార్పు చేశారు? 1906, 1910, 1910 లేకపోతే 1916, 1911 అంటే 1911 అనేది 1911లో కలకత్తా నుండి ఢిల్లీకి రాజధాని మార్పు చేస్తున్నట్టు ఇది బ్రిటిష్ ప్రభుత్వం అనేది ప్రకటించింది. ఎందుకంటే 1911లో కింగ్ జార్జ్ V బ్రిటిష్ రాజు అనేది ఇండియా పర్యటన చేశాడు. ఈ పర్యటనను ఉద్దేశించుకొని దీన్ని ప్రకటించారనమాట, రాజధాని మారుస్తున్నట్టు. అయితే ఇంతటితో ఈ క్వశ్చన్స్ అనేవి కంప్లీట్ అయ్యాయి. థ్యాంక్ యూ వెరీ మచ్. విధంగా కొత్త వాళ్ళు బ్లూ స్టార్ ఎడ్యుకేషన్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.